శ్రీరామ జయం ఆండాళ్ తిరువడిగలే శరణం అనే సంకల్పంతో వైష్ణవ ధర్మావలంబులంతా ధనుర్మాసంలో ప్రతిరోజు నియమం తప్పక అనుసరించేటటువంటి విధానం తిరుప్పావై పాశురాలను అనుసంధానం చేసుకోవడం. తిరు అంటే పవిత్రమైన, కోదై అనే పేరు గల పూలబాల ఆముక్తమాల్యద గోదాదేవి గానం చేసిన అపాత మధురమైన ఈ 30 పాశురములను ప్రతిరోజు ప్రతి ప్రాణి అనుసంధానం చేసుకోవాలి. అయితే మహిళలకు సంబంధించి మాసిక నియమం ఒకటి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ఈ 30 రోజులలో మధ్యలో ఇలా సహజమైన, ప్రకృతిపరమైన, భౌతికమైన మాసిక నియమం ఏర్పడినప్పుడు ఆ మహిళ ఎలా అధిగమించాలి, ఈ పాశురాలను ఏ విధంగా, ఎప్పుడు, ఏ సమయంలో అనుసంధానం చేసుకోవాలి, ఏ రోజు తిరిగి స్నానం చేసి ఇంటిలోనికి వస్తారో 6వ రోజున ఈ పాశురములను 6ంటిని కలుపుకొని, అంటే మధ్యలో అవాంతరంగా కలిగిన ఆ 4 లేక 5 స్నానం చేసిన అనంతరం మరుసటి రోజు 6వ రోజు, ఆ రోజున 6వ రోజు పాశురంతో కలుపుకొని అన్నింటినీ ఒకేసారి అనుసంధానం చేసుకోవాలి, పారాయణ చేసుకోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, పరమాత్ముడిని స్తోత్రం చేయాలి. ఇది అంతరార్థం. ఆ రోజున ఉదయం పాశురాన్ని చదువుకున్నాం, ప్రసాదంగా స్వీకరించాం, మధ్యాహ్నానికి ఈ ఆటంకం ఏర్పడింది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో ఆ రోజు పాశురం కూడా పూర్తయి ఉన్నది కనుక మిగతా పాశురాలు మాత్రమే 4 మాత్రమే అని కాకుండా 6వ రోజున చదివినప్పటికీ ఏ రోజున ఈ ఇబ్బంది సంక్రమించిందో ఆ రోజు ఉదయం సంబంధించిన ఆ పాశురాన్ని కూడా మళ్ళీ అనుసంధానం చేసుకోవాలి. ఇది ప్రత్యేకం. ఇది తిరుప్పావై పాశురాలకే ప్రత్యేకం. స్వామిని ఇలా స్మరించేటటువంటి సమయంలో అధికస్య అధిక ఫలం అంటారు పెద్దలు. గోవింద 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 అంటూ గోవిందనామస్మరణతో స్మార్తులు సైతం భస్మధారణ చేసే సందర్భాలలో ముందుగా ఆ భస్మాన్ని నిలువుగా అలంకరించి ఆ తదుపరి అడ్డంగా అలంకరిస్తారు. ఇలా గమనిస్తే పాశురాలను అనుసంధానం చేసుకోవడంలో కూడా శైవము, అలాగే స్మార్తము, వైష్ణవము అన్న భేదభావాలు లేకుండా ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీమన్నారాయణుడిని మనసులో నిలుపుకొని స్వామి సేవ చేసే నిమిత్తమై ఒక లక్ష్యంతో ముందుకు కదలతారో అలాంటి వారంతా తిరుప్పావై పాశురాలను తప్పక అనుసంధానం చేసుకోవాలి. మహిళలకు సంక్రమించేటటువంటి ఈ మాసిక నియమంలో కూడా మధ్యలో అయినప్పటికీ ఆ రోజు పారాయణ చేసి తదుపరి ఈ అవాంతరం వచ్చినప్పటికీ ఆ పారాయణతో కూడా కలుపుకొని 6వ రోజున మళ్ళీ ఆ 6ంటిని కూడా వినాలి. ఇది నియమం. నివేదన మట్టుకు ఒక్కటే అని గమనిద్దాం. స్వామిని సేవించుకుందాం. ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.